Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ సెల్ఫ్ గోల్తో జగన్ చేతికి బ్రహ్మాస్త్రం. ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. కూటమిలోని 3 పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. 2024 ఎన్నికలలో పవన్ కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ చొరవపైన సానుకూల స్పందన కనిపించింది. అయితే కొంతకాలంగా పవన్ తీరులో మార్పు కనిపిస్తోంది. పవన్ చేస్తున్న భిన్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులకే అంతు చిక్కడం లేదు. బలం పెంచుకోవాల్సిన సమయంలో పవన్ తీరు జగన్ పార్టీకి అస్త్రంగా మారుతోంది. దీంతో బీజేపీ అలర్ట్ అయింది. ఏపీలో కొత్త రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్లో భిన్న వైఖరి కనిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా 21 సీట్లకే పరిమితమైన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. పవన్ను ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పవన్లో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రస్తావించిన అంశాలు, ఇచ్చిన హామీలకు అనుగుణంగా పవన్ నడుచుకోవడం లేదనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పిఠాపురం వేదికగా హోంమంత్రి పైన చేసిన వ్యాఖ్యలు, సీజ్ ది షిప్ వ్యవహారం పైన కూటమిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీ ప్లేనరీ వేదికగా పవన్ తానే 43 ఏళ్ల టీడీపీని నిలబెట్టానని చెప్పుకొచ్చారు. ఇది కొందరు టీడీపీ నేతలకు నచ్చలేదు. టీడీపీని పవన్ నిలబెడితే గతంలో పొత్తులు పెట్టుకున్న ఇతర పార్టీలను పవన్ ఎందుకు నిలబెట్టలేకపోయారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ చర్చ ముగియక ముందే ఇప్పుడు P4 కార్యక్రమంలో పవన్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గర సత్తా లేనందునే 2014 నుంచి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు విస్తుపోతున్నాయి. పవన్ తాజా వ్యాఖ్యలు జనసేన భవిష్యత్తుకు నష్టం చేస్తాయనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. పవన్ ప్రతి సందర్భంగా మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటారని చెప్పడం సైతం జనసేన కేడర్కు రుచించడం లేదు. పవన్ను సీఎంగా చూడాలనేది తమ కోరికైతే చంద్రబాబు సీఎంగా కొనసాగుతారని పదే పదే పవన్ చెప్పడం ఏంటనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సత్తా లేనందునే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు చెప్పడం అంటే ఇంతకు మించిన సెల్ఫ్ గోల్ మరొకటి ఉండదనే అభిప్రాయం జనసేనలోనే వినిపిస్తోంది. కాగా పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారుతున్నాయి. తొలి నుంచి చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు కీలక అంశాలపైన పవన్ స్పందించడం లేదు. ఇప్పటికే దీనిపైన పవన్ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా కూటమికి, ముఖ్యంగా జనసేనకు నష్టం చేస్తాయనే వాదనతో బీజేపీ అలర్ట్ అయింది. ఏపీలో కూటమి భాగస్వామిగా కొనసాగుతూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఢిల్లీ నేతలు ఉన్నారు. తమ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పవన్ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు, తీరులో వస్తున్న మార్పులు బీజేపీ ముఖ్య నేతలకు అంతు చిక్కడం లేదు. టీడీపీకి మాత్రం పవన్ వ్యాఖ్యలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజులలో పవన్ ఇంకా ఎలాంటి ట్విస్టులు ఇస్తారనే చర్చ, ఉత్కంఠ కూటమి నేతల్లో మొదలైంది.